హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇరుగు సిస్టర్ ఛానల్. ఈరోజు పుల్లటి మామిడికాయ అన్నము ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ మామిడికాయ అన్నానికి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని అన్నం వండి పెట్టుకున్నాను. అలాగే ఒక పచ్చి మామిడికాయ తీసుకొని తురిమి పెట్టుకున్నాను. అలాగే ఈ అన్నం తిరగబోతకి శనగగింజలు, జీడిపప్పు, పచ్చెనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఈ మామిడికాయ తురుములో కొద్దిగా సాల్ట్ వేసుకొని అన్నంలో వేసి వేడి అన్నంలో కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇలా బాగా అన్నంలో మామిడికాయ తురుము కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నానికి సరిపడేంత ఆయిల్, ఈ ఆయిల్లో 4 ఎండుమిర్చి వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, అలాగే శనగగింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లే పచ్చెనగపప్పు కొంచెము, కావాల్సినంత జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసి అంతా కలుపుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కలిపిన మామిడికాయ తురుము అన్నంలో ఈ తిరగబోతను వేసి అన్నంలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతో రుచికరమైన పుల్లటి మామిడికాయ అన్నంని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు.